ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒక్కనినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే సమాజంగా కూడుకొనుట మానొద్దు, చర్చికి వెళ్ళడం మానొద్దు, ప్రార్థనలు మానొద్దు, వాక్యం వినటం మానొద్దు, సత్క్రియలు మానొద్దు అని పౌలు ఈ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఒకళ్ళ పేరు ప్రకాష్, ఇంకొకళ్ళ పేరు మార్టిన్. ఆ ఇద్దరు వ్యక్తులు ఇద్దరూ క్రైస్తవులే. అయితే ప్రకాష్ ఉండి చర్చికి రావడం మానేశాడంట. మానేస్తే మార్టిన్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు చర్చికి రావట్లేదు ప్రకాష్, చర్చ్ ఎందుకు మానేసావు అని ప్రకాష్ని అడిగితే ప్రకాష్ అంటున్నాడంట, మార్టిన్ నేను 30 సంవత్సరాలుగా చర్చికి వస్తున్నాను. ప్రతి ఆదివారం నేను చర్చికి వచ్చేవాడిని. ఇప్పుడు దగ్గరగా పాస్టర్ గారు చెప్పిన 3000 మెసేజెస్ నేను విన్నాను. అంతకంటే ఎక్కువే వినుండొచ్చు. కానీ ఆ మెసేజ్ వినడం వల్ల నాకు ఉపయోగం లేదు. ఆ మెసేజెస్ వినడం వేస్ట్. పాస్టర్స్ కూడా మెసేజ్లు చెప్పడం వేస్ట్. ఈ చర్చికి వెళ్ళడం ఇదంతా వేస్ట్ అన్నాడంట మార్టిన్తో. ఇంకేమన్నాడంటే, నాకు ఆ 3000 మెసేజెస్లో అసలు ఏం గుర్తులేవు, నేను ఏ ఆదివారం మెసేజ్ నాకు గుర్తులేదు అన్నాడంట. అయితే మార్టిన్ ఇలా అన్నాడంట, నాకు పెళ్ళయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది ప్రకాష్. మా ఆవిడ రోజుకు ఒక కూర వండుతుంది, నేను రోజు మంచిగా తింటాను. అయితే 20 సంవత్సరాలుగా ఏ రోజు ఏ కూర వండుతుందో నాకు గుర్తులేదు. నిన్న ఏ కూర తిన్నానో కూడా ఈరోజు నాకు గుర్తులేదు. నాకు గుర్తుండడం లేదు కదా అని నేను తినడం మానేస్తే ఎప్పుడో చచ్చిపోయావాడిని. ఆమె వండుతుంది, నేను తింటున్నాను కాబట్టే ఈరోజు బ్రతికున్నాను. అలాగే ఈరోజు నువ్వు చర్చ్కి వచ్చి ఆ మెసేజ్ నీకు ఏం ఉపయోగం లేదనుకుంటున్నావు, కానీ ఆ మెసేజ్ ద్వారా మనం చాలా దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. జీవితంలో మనం ఎటు వెళ్ళాలో మెసేజ్ ద్వారా తెలుస్తున్నాయి. మనం ఆత్మీయంగా జీవిస్తున్నామంటే మనం ఆ మెసేజ్ వినడం ద్వారే అని మార్టిన్ ప్రకాష్తో అన్నాడంట. ఈ రోజుల్లో కూడా చాలామంది చర్చికి వెళ్ళడం అంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. చర్చికి వెళ్ళడం అంటే ఎందుకు వెళ్ళడం చర్చికి అనుకునేవాళ్ళు క్రైస్తవులుగా పుట్టినోళ్ళే. క్రైస్తవులుగానే పుడతారు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి కూడా చర్చికి వెళ్ళరు. చర్చికి వెళ్తే ఏం ఉపయోగం? చర్చికి వెళ్తే ఏం ఉపయోగం లేదు, కానీ ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, సమాజముగా కూడటం మానవద్దు. ఇంకా నువ్వు అనుకోవచ్చు, నీ ఆత్మీయ జీవితంలో అనుకోవచ్చు, నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, చర్చ్లో యాక్టివ్గా ఉంటున్నాను, కానీ నా జీవితంలో ఏం జరగట్లేదు ఏంటి, నా జీవితంలో ఇంకా నేను ఎదురు చూస్తుంది కావట్లేదు ఏంటి నువ్వు అనుకుంటే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సమాజముగా కూడటం మానవద్దు, చర్చ్కి వెళ్ళడం మానొద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఏం ఉపయోగం లేదు, నేను చర్చ్కి వెళ్ళను, ఇంకా ప్రార్థనలు ఆపేస్తాను, ఈ ప్రార్థనల వల్ల ఉపయోగం ఏం లేదు నువ్వు అనుకుంటుంటే, దేవుడు ఈ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ జీవితంలో నేను కార్యం చేయబోతా ఉన్నాను, నీ ప్రార్థన మానొద్దు. అయితే నీ జీవితంలో ఏ అద్భుతం కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నేను చేయబోతున్నాను, నువ్వు నా సన్నిధికి రావడం మానొద్దు అని దేవుడు నీతో ఈరోజు ఈ వీడియో ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. దేవుణ్ణి వదిలిపెట్టాలని నువ్వు ఆలోచనలు చేస్తూ ఉంటే
ఆలోచన మానుకో. దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ఆయన వదిలిపెడితే ఆయన తప్ప మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. ఈరోజు మా జీవితంలో ఏం జరగట్లేదు కదా, నేను చేస్తున్న ప్రార్థన వల్ల ఏం కావట్లేదు కదా, నేను చర్చికి వెళ్తే ఏమవుతుంది, మందిరానికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు కదా అని మేము అనుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా మా జీవితంలో మీరు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. మేము కాపాడబడుతున్నామంటే అయ్యా అది మీ కృపే నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఈ వీడియో చూస్తున్న అనేక మందితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మా సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.